హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. సో ఏపీఐ సెట్ లేదా టిఎస్ఐ సెట్ కు సంబంధించి ఎనాలజీ అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ ఎనాలజీకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 నుంచి 6 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కాబట్టి ఈ వీడియోలో ఎనాలజీ అంటే ఏమిటి, మనకి క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎగ్జామినేషన్లో ఏ రకంగా ఇస్తారు, అలాగే ఎనాలజీలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ గురించి తెలుసుకుందాము. ముందుగా ఎనాలజీ అంటే పోలిక అని అర్థం. సో ఎనాలజీ మీన్స్ ద కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్ ఆర్ సెట్స్. ఏవైనా రెండు వస్తువులు, అక్కడ వస్తువులు అనగానే ఇట్ మే బి ఎదర్ నెంబర్స్, ఆల్ఫాబెట్స్ ఆర్ ఎనీథింగ్. సో వాటి మధ్య కంపారిజన్ ఉంటుంది. ఆ కంపారిజన్కి అనుగుణంగా మనము ఇంకొక సెట్కి మనము ఆ రిలేషన్ని లేదా పోలికని కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా చెక్ చేసేది ఏంటంటే క్యాండిడేట్ యొక్క క్రియేటివిటీ కానీ, లాజికల్ థింకింగ్ కానీ, డిసిషన్ మేకింగ్ కానీ మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్స్ ద్వారా చెక్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనము ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి ఎనాలజీలో ఏదైనా ఒక రూల్ కానీ లేదా సమ్ లాజిక్, ఒక లాజిక్ గానే ఉంటుంది. సో మనము ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చినటువంటి రూల్ కానీ లేదా లాజిక్ కానీ మనం ఐడెంటిఫై చేస్తే ఈజీగా ఈ ఎనాలజీ క్వశ్చన్స్ని మనము సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే మనకి ఒక 5 నుంచి 6 మార్క్స్ ఈజీగా మనకి వస్తాయి అనమాట, వితౌట్ ఎనీ ప్రిపరేషన్. సో సరే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎలా ఇవ్వచ్చు. సో సాధారణంగా ఎనాలజీ మీద వచ్చేటువంటి ప్రశ్నలు ఈ రకంగా వస్తాయి. A is to B as C is to D అని. అంటే ఏబి ఏ రకంగా రిలేట్ అయ్యిందో సి మరియు డి కూడా అదే విధంగా రిలేట్ అయ్యిందని అర్థం. దీన్ని మనం ఎలా చదవాలి? A is to B as C is to D. అంటే ఏబి ఏ రకంగా రిలేట్ అయి ఉన్నాయో సి మరియు డి కూడా అదే విధంగా రిలేట్ అయి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్ ప్యాటర్న్స్, ఏ ఈజ్ టు బి యాజ్ సి ఈజ్ టు క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, అంటే లేదా డాష్ ఇస్తాడు. ఏబిల మధ్య రిలేషన్ వాడు ఇస్తాడు, మనకి సి అనేటువంటి పాయింట్ ఇచ్చి దీనికి ఇక్కడ రిలేటెడ్ పాయింట్ ఏదో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదా ఏబి రిలేషన్ ఇస్తాడు, డి ఇస్తాడు. సో మనకి ఇక్కడ సి రావాలి కదా. సో సి రావాలి అంటే ఏబి మధ్య ఉన్నటువంటి రిలేషన్కి సరిపోయేది ఇక్కడ ఎలా వస్తుంది అనేది మనము ఐడెంటిఫై చేయాలి. లేదా క్వశ్చన్ ప్యాటర్న్ ఇలా ఉండొచ్చు, సిడి మధ్య రిలేషన్ ఇస్తాడు, మనము ఏకి బికి మధ్య ఉండేటువంటి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఏ ఈజ్ టు బి మాత్రమే ఇస్తాడు, ఆప్షన్స్లో సి ఈజ్ టు డి ఇచ్చి ఈ రెండింటి మధ్య రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇలా కూడా మనకి క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట. సో టైప్స్ ఆఫ్ ఎనాలజీస్, ఈ పోలిక పరీక్షలో మనకి ముఖ్యంగా 4 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది మనకి నెంబర్ ఎనాలజీ. నెంబర్ ఎనాలజీ అంటే ఓన్లీ అంకెలకు సంబంధించి మాత్రమే ఉంటాయి. సో వాటి మధ్య రిలేషన్ని మనము ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఇక 2:7 ఇచ్చాడు, తర్వాత 5:2 అని ఇచ్చాడు. అలాగే ఆల్ఫాబెటికల్ ఎనాలజీ అంటే మనకు ఉన్నటువంటి ఏబిసిడి ఏవైతే ఉన్నాయో ఏ నుండి జెడ్ వరకు ఉన్నటువంటి 26 ఆల్ఫాబెట్స్ ఏమైతే ఉన్నాయో వాటి మధ్య ఉండేటువంటి రిలేషన్స్ని ఇస్తాడు. సో ఇంచుమించుగా ఇది కోడింగ్ డీకోడింగ్ కనుక మనకు వచ్చినట్టయితే ఈ ఎనాలజీని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వెర్బల్ ఎనాలజీ అంటే మనకి కంట్రీ క్యాపిటల్స్ కానీ, లేకపోతే స్పోర్ట్స్లో కానీ, గేమ్స్లో కానీ, లేదా ప్లాంట్స్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్లో మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చి, రిలేటెడ్ వర్డ్స్ ఇచ్చి వాటి మధ్య ఉండేటువంటి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మిక్స్డ్ ఎనాలజీ అంటే మనకు అందులో ఆల్ఫా న్యూమరిక్ టర్మ్స్ ఉంటాయి, అంటే ఆల్ఫాబెటిక్స్ ఉంటాయి, అలాగే నెంబర్స్ ఉంటాయి. సో ఇచ్చి వాటి మధ్య ఉండేటువంటి రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయమని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎగ్జామినేషన్లో మనకి నెంబర్ ఎనాలజీ మీద, ఆల్ఫాబెటిక్ ఎనాలజీ మీద, వెర్బల్ ఎనాలజీ మీద, అలాగే మిక్స్డ్ ఎనాలజీ మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది.
మనం ప్రీవియస్ పేపర్స్ ని కనుక చూసినట్టయితే కొన్ని పేపర్స్ లో నెంబర్ అనాలజీ మీదే 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. కొన్ని పేపర్స్ లో ఓన్లీ ఆల్ఫాబెటికల్ అనాలజీ మీదే మనకి 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ద పేపర్స్ లో ఇవన్నీ కూడా కవర్ చేస్తూ, అంటే ఈచ్ అనాలజీ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ లేదా రెండు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి టోటల్ గా అనాలజీ నుంచి మనము 5 to 6 క్వశ్చన్స్ ని ఐసెట్ ఎగ్జామినేషన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోస్ లో మనము ఈ ఒక్కొక్క అనాలజీస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ అనాలజీస్ మనం చెప్పుకున్నాము, వీటి మీద ప్రీవియస్ పేపర్స్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాము.